హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలి, లోత్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. షేప్ పట్టి కటింగ్ అనేది మీకు చాలా సింపుల్గా చూపిస్తాను. నెక్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని. ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి. నెక్ అనేది లోతు తీసుకుంటూ మనం ఈ విధంగా కొంచెం రౌండ్ చేసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్టయితే ఖర్చు కోసం పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మన డాట్స్కి. లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వెళ్ళేసరికి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని. మనకి తాళ్ళు పట్టీతో తీసుకోకూడదు మెజర్మెంట్స్ ఎప్పుడు కూడా డాట్స్కి, ఎందుకంటే డాట్స్ పొడవు అయిపోవడం వల్ల మనకి షేప్ పక్కకు పోతుంది. ఇప్పుడు డాట్ పొడవు మార్కింగ్ చేసుకోండి. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ వదులుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ మిడిల్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనం రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. అది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులో కూడా మనం మార్కింగ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మిషన్స్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి కట్ చేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం 4th డాట్ వేసుకోండి, బాగా సన్నగా ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా కావాలి, సన్నగా ఉన్నాం, షేప్ అసలు లేదు అనుకునే వాళ్ళు కంపల్సరీ 4th డాట్ వేసుకోండి. మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మనం షేప్ పట్టి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. లూజ్కి ఒక మార్కింగ్, పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతోనే. ఈ విధంగా లోపు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనం 2 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టీని. ఒక్కొక్క సైడ్ కూడా ఇదే క్లాత్ని, మనకి క్లాత్ ఉన్నట్లయితే తీసుకోవచ్చు, లేనట్లయితే ఒక్కొక్కటే తీసుకోండి. వేరే కలర్ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ పట్టిని వేరే కలర్ జాయింట్ చేసుకోవచ్చు. వేరే కలర్ కట్ చేస్తున్నాను ఇప్పుడు.
ఇప్పుడు రెండు ఈక్వల్గా కట్ చేసుకోండి, వెనక భాగానికి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పైన రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకు వేరే కలర్ క్లాత్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన ఈక్వల్గా రెండు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. శారీస్తో లాంగ్ ఫ్రాక్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదండి. లాంగ్ ఫ్రాక్స్ పెట్టినవి ఉన్నాయి, ఒకసారి లాస్ట్ వీడియోలో చూడండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్ రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు వేసుకోవాలి మనం. రైట్ సైడ్ ఎప్పుడు కూడా మన తాళ్ళు పట్టి కాబట్టి ఎక్స్ట్రా పట్టి వస్తుంది, పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కింద మనకి పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా మనం ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా పట్టీ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మనకు తాళ్ళు పట్టీ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా కింద వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడపట్టికి ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ మనం ఇదే విధంగా తీసుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసుకొని మనం మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. మనకి మరీ ఎక్కువ వెడల్పు అయితే బాగుండదు కాబట్టి సన్నగానే కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి వదులుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది ఏదైనా సరే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపల ఫోల్డ్ చేసుకున్నాం, హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి ఈ విధంగా. అప్పుడు మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ విప్పేసుకోవచ్చు. మనకి అప్పుడు అనేది షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.